గణేశాయ నమః. ఓం శ్రీ దుర్గాయ నమః. రాజేంద్ర నగర్ భవానీ కాలనీలోని శ్రీ శ్రీ మహాకాళి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలతో పాటు అర్ధశతాబ్ది ఉత్సవాలకు సందర్భంగా ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయంలో అమ్మవారిని ఎప్పుడు స్థాపించారు, వాటి చరిత్ర విషయాలను ప్రధాన ఆలయ అర్చకులు శ్రీ రామ్మోహన్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. హ్రీంకారాసర గర్భితామలశిఖాం సౌక్లీం కళాం విప్రతి సంవరణాంబరధారిణీం వరసుధా దూతాంత్రిణేత్రోజ్వలాం వందే పుస్తకపాష్పం పటధరాం సద్మోహితాహం జ్వలాం ధ్రువాం గౌరీం త్రిపురాంబరాత్రకలాం శ్రీచక్రాం. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మహాకాళి అమ్మవారి దేవాలయము ప్రేమావతిపేట భవానీ కాలనీ రాజేంద్ర నగర్లో వేంచేసినటువంటి శ్రీ మహాకాళి అమ్మవారు గత చరిత్ర చూసినట్లయితే పూర్వము నవాబుల కంటే ముందు నుంచి ఈ యొక్క ఆలయము ఈ గ్రామంలో మరి ఉన్నట్టుగా అమ్మవారు స్వయంభుగా వెలిసినట్టుగా చరిత్ర ఉన్నది. గ్రామ పెద్దల ద్వారా కూడా మనకు తెలిసినటువంటి విషయము. అయితే ఈ యొక్క సంవత్సరము శ్రీ క్రోధనామ సంవత్సరము ఆషాఢ మాసంలో ఈ అమ్మవారిని స్థాపించి ఇప్పటికీ 50 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అమ్మవారికి విశేషంగా రేపు వచ్చేటువంటి శుక్రవారం 26/7/2024 నుంచి 29/7/2024 వరకు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నది. అందులో మొట్టమొదటిగా రేపు శుక్రవారం 26వ తారీఖు రోజు అమ్మవారికి విశేషంగా ఆషాఢ మాసంలో జరిపించేటువంటి శాకాంబరి దేవి యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. తదుపరి శనివారం రోజున కరెక్ట్గా అదే రోజున అమ్మవారి స్థాపించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంలో అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకము, పుణ్యహవాచనము, నవగ్రహ పూజ, తదుపరి అమ్మవారికి విశేషంగా నవదుర్గా హోమము జరిపించడం జరుగుతున్నది. తదనంతరము భక్తులకు మరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. తర్వాత దినము 28వ తారీఖు నాడు విశేషంగా ఆషాఢ బోనాలు మన పాత బస్తీలో జరుపుకునేటువంటి విధానంలో అదే రోజు కూడా మన యొక్క దేవాలయంలో జరపడం జరుగుతున్నది. కావున భక్త మహాశయులందరూ కూడా అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఇత్యాది పూజా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు కాగలరని మనవి. ఆలయ విశేషాలను తెలిపినందుకు పంతులు గారికి చాలా ధన్యవాదాలు.